హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అమ్మ వంటల రుచులు కొర్ర బియ్యంతో ఇడ్లీ, దోశ, ఊతప్పం బేటర్ తయారు చేస్తున్నాను. ఈ బేటర్తో ఇడ్లీ, దోశ, టమాటా ఊతప్పం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: మినప్పప్పు 1 గ్లాసు, కొర్ర బియ్యం 2 గ్లాసులు, అటుకులు 1/2 కప్పు, మెంతులు 1/2 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా మినపప్పులో మెంతులు వేసి వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇందులో కొర్రలను తీసుకొని ఇందులో అటుకులు వేసి వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీనిని 5 మినిట్స్ ఈ విధంగానే నానబెట్టుకోవాలి. ఇంకా వాటర్ వేయకుండా ఇలాగే 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మినపప్పును 5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మినపప్పును వాటర్ లేకుండా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి కొర్రలు, అటుకులను వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని కొంచెం పెద్ద పాత్రలోకి తీసుకొని రాత్రంతా పులవనివ్వాలి. రాత్రంతా పులవనిచ్చిన తర్వాత దీనిని ఫ్రిడ్జ్లో 3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇడ్లీలు వేసుకునే ముందు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండితో ఇప్పుడు ఇడ్లీ తయారు చేసుకుందాం. ఇడ్లీ గిన్నెలకు నూనె లేదా నెయ్యి అప్లై చేసుకోవాలి. కొర్రలతో చేసుకున్నటువంటి బేటర్ను ఇడ్లీ గిన్నెల్లోకి వేసుకుందాం. ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాసు లేదా 2 గ్లాసుల వాటర్ వేసుకుని ఇడ్లీ ప్లేటును ఇందులో పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో చెక్ చేద్దాం. ఒకవేళ ఉడికినట్లయితే ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవచ్చు. టూత్ పిక్ తీసుకొని ఇలా గుచ్చి చూసినట్లయితే తెలుస్తుంది. దీనికి పిండి అంటుకోలేదు కాబట్టి ఇడ్లీలు రెడీ అయినాయి. ఒకవేళ మీ దగ్గర టూత్ పిక్ లేనట్లయితే చేత్తో ఇలా టచ్ చేసి చూస్తే తెలుస్తుంది. ఇడ్లీలు రెడీ అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇడ్లీలను బయటికి తీసుకుందాం. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఇడ్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. హెల్దీ అండ్ టేస్టీ కొర్రలతో ఇడ్లీ రెడీ అయ్యాయి. ఇప్పుడు ఊతప్పం తయారు చేసుకుందాం.
కొర్రలతో చేసుకున్నటువంటి బ్యాటర్ కొద్దిగా, తరిగి పెట్టుకున్న టమాటా హాఫ్ ముక్క, అల్లం తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కారం చిటికెడు, ఉప్పు చిటికెడు, నూనె లేదా నెయ్యి సరిపడినంత. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకోవాలి. తవా వేడైన తరువాత కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి. తరువాత తయారు చేసుకున్నటువంటి బ్యాటర్ను వేసుకోవాలి. కొంచెం దలసరిగానే వేసుకోవాలి. మనం ఊతప్పం తయారు చేస్తున్నాం కాబట్టి కొంచెం దలసరిగానే ఉంటుంది. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలను వేసుకోవాలి. కొద్దిగా అల్లం తురుము, కొత్తిమీర కొద్దిగా, చిటికెడు ఉప్పు. ఇక్కడ పచ్చిమిర్చి యూజ్ చేయటం లేదు కాబట్టి నేను కొద్దిగా కారం చల్లుతున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసుకోవచ్చు. నేను నూనె వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బటర్ కానీ నెయ్యి కానీ యూజ్ చేసుకోండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో కొంతసేపు ఉడికించుకోవాలి. కొంతసేపు ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో చెక్ చేద్దాం. ఒకవైపు ఉడికింది కదా, ఇప్పుడు రెండో వైపు కాల్చుకుందాం. ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసినట్లయితే టమాటా ముక్కలు ఊడిపోకుండా ఉంటాయి. కొద్దిగా నూనె వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఊతప్పం వచ్చిందో. రెండో వైపు కూడా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆరోగ్యానికి చాలా మంచిది. కొర్రలతో ఇలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. హెల్తీ అండ్ టేస్టీ కొర్రలతో టమాటా ఊతప్పం రెడీ అయ్యింది. ఇప్పుడు దోశ తయారు చేసుకుందాం. కొర్రలతో చేసుకున్నటువంటి బ్యాటర్ కొద్దిగా, నూనె 1 టీ స్పూన్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకోవాలి. తవా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకుందాం. కొర్రలతో తయారు చేసుకున్నటువంటి బ్యాటర్ను వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ పిండిలో సాల్ట్ యాడ్ చేశాను. పైన కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకుందాం. రెండో వైపు కూడా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దోశ రెడీ అయ్యింది. హెల్దీ అండ్ టేస్టీ కొర్రలతో దోశ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.